సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమా ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. సినిమాలో హీరో క్యారెక్టర్ ను ఫుల్ వైలెంట్ రోల్ లో చూపించాడు డైరెక్టర్ సందీప్. ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయింది. ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపించని యాంగిల్లో తెరపై హీరోయిజాన్ని చూపించాడు సందీప్ వంగ. టాలీవుడ్ రొటీన్ సినిమాలకు భిన్నంగా వచ్చిన యానిమల్ సినిమా అశేష అభిమానులను అలరించింది. ఓ రకంగా ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. తన డైరెక్షన్ గురించి విమర్శలు చేసిన వారికి తనకు వచ్చిన ఉత్తమ జాతీయ అవార్డు అదిరిపోయే సమాధానం చెప్పింది. ఇలా సందీప్ రెడ్డి వంగాను ఓవైపు ట్రెండ్ సెట్టర్ గా, మరోవైపు టార్గెటెడ్ డైరెక్టర్ గా యానిమల్ సినిమా ప్రేక్షకులకు చూపించింది. అయితే ఓ ఇంటర్వ్యూలో యానిమల్ సినిమాపై బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ మనోజ్ బాజ్పాయ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ విషయం గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సినిమాలపై ఎవరి అభిప్రాయం వారికి ఉంటుందని, అందులో ఎవరినీ తప్పు పట్టే పని లేదని బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్పాయ్ అన్నారు. సినిమాలను చూడడంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పారు. సాధారణంగా సినిమా ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చని మనోజ్ బాజ్పాయ్ చెప్పారు. ఒకవేళ ట్రైలర్ నచ్చితే సినిమా చూడాలని, లేదంటే చూడకుండా వదిలేయాలని అన్నారు. కానీ కొంతమంది పని కట్టుకొని సినిమాపై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారని, అలా ఏమాత్రం చేయకూడదని చెప్పారు. ఇకపోతే సినిమా కంప్లీట్ గా బిజినెస్ కు సంబంధించిన అంశమని మనోజ్ బాజ్పాయ్ తెలిపారు. సినిమా ఫీల్డ్ పై చాలా కుటుంబాలు ఆధారపడి ఉంటాయని, సినిమాపై అనవసర కామెంట్స్ చేయడం వల్ల ఆ కుటుంబాలు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అయితే కొన్ని సినిమాలపై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అలాంటి సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సందర్భాలు సైతం ఉన్నాయని చెప్పారు. ఉదాహరణకు యానిమల్ సినిమా విడుదలైన సమయంలో చాలా మంది ఆ సినిమాను ఓ రేంజ్ లో విమర్శించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిందని, 2023లో విడుదలైన సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిందని చెప్పారు. అయితే అంతలా విమర్శలకు గురయ్యే ఆ సినిమాలో ఏముందో చూడడానికే బహుశా ప్రేక్షకులు వెళ్లుండొచ్చని మనోజ్ బాజ్పాయ్ సెటేరికల్ గా అన్నారు. అయితే చాలా మంది విమర్శించే యానిమల్ సినిమా తనకెంతో వినోదాత్మకంగా అనిపించిందని చెప్పారు.